హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ డబుల్ కా మీఠా. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా అదిరిపోయే టేస్ట్తో డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత వీటిని ఇలా ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి డబుల్ కా మీఠా బ్రెడ్ అనేది బేకరీస్లో సపరేట్గా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న బేకరీస్లో కనుక డబుల్ కా మీఠా బ్రెడ్ అవైలబుల్ లేకపోతే ఎన్ని మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇలా నేను 4 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కట్ చేసుకున్న సైడ్స్ మనకి వేస్ట్ ఏం కావు. వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఏదైనా నాన్ వెజ్ వెరైటీస్లో కానీ ఏదైనా కట్లెట్స్లో కానీ కోటింగ్ లాగా యూస్ చేస్తే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా మీకు కావాల్సిన సైజెస్లో డీప్ ఫ్రై కోసం కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి నాకు 24 పీసెస్ వచ్చాయి. ఇలానే కాదు, ఇది మీకు చిన్నగా అనిపిస్తే కనుక మీరు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ చూడండి ఇలా వస్తాయన్నమాట. ఇలా ఈ మాత్రం సైజు ఉంటే మన డీప్ ఫ్రైకి బాగుంటుంది. తర్వాత డబల్ కా మీఠా కూడా చేసుకున్నాక చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. బ్రెడ్ మునిగేంత వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది, మరీ డీప్ అవసరం లేదు. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే టోటల్ రెసిపీని నూనె ప్లేస్లో నెయ్యి యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్కి రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల బ్రెడ్స్ ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఈ విధంగానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో కాచి చల్లారి పెట్టుకున్న 300 ml మిల్క్ యాడ్ చేసుకోండి. పాలు వేడైన తర్వాత ఇందులో 100 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి నాకు 300 ml మిల్క్, 100 గ్రామ్స్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో న్యాచురల్ కలర్ కోసం నేను ఒక పించ్ ఆఫ్ సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను, ఇందులో యాడ్ చేశాను. ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల న్యాచురల్గా ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. దానికంటే ఇలా మీకు అవైలబుల్గా ఉంటే కనుక సాఫ్రాన్ యూస్ చేస్తే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఎటువంటి భయం లేకుండా తినచ్చు. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ప్లెయిన్ కోవా వేసి కలుపుకోవాలి. ఈ ప్లెయిన్ కోవా అనేది మనకి దగ్గరలో ఉన్న ఏ బేకరీలో అయినా, డైరీ ఫామ్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది వేయడం ద్వారా మనకి బయట ఏ రెస్టారెంట్‌లో అయినా, స్వీట్ షాప్స్‌లో అయినా డబుల్ కా మీఠా తింటే ఏ టేస్ట్ వస్తుందో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని పాలని 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోండి. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం ద్వారా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి రాకుండా ఉంటాయి, ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ బ్రెడ్ స్లైసెస్ని మిల్క్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు 4 to 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. బ్రెడ్ స్లైసెస్ మిల్క్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకొని ఎలా కుక్ అయిపోయాయో మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దీని మీద టాపప్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో డెలీషియస్, టేస్టీ డబుల్ కా మీఠా రెడీ. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా అతి తక్కువ టైంలో హెల్తీ స్వీట్ రెసిపీ మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.